అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరితో ఒక శుభవార్త పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు మీ అందరికీ గొప్ప విజయాలు అనుగ్రహించబోతున్నాడు. ఈ 2026 సంవత్సరంలో ఈ ఏప్రిల్ నెలలో మీరు కని విని ఎరిగిన గొప్ప సాక్ష్యాలు మీ బ్రతుకుల్లో మీరు వినబోతున్నారు. దేవుడు అట్టి కృపను మీ అందరికీ అనుగ్రహించను గాక. విశ్వాసంతో ఉండండి, విజయం మీదే. దేవుని వాక్యంలో నన్ను ఎంతగానో బలపరిచిన మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ మాట చదవగలిగితే, వారు విశ్వాసము ద్వారా రాధ్యములను జయించరి, నీతి కార్యములను జరిగించరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోర్లను మూసిరి, అగ్ని బాణములు చల్లార్చిరి, ఖడ్గధారలను తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల శాలలను పారదురులిరి. దేవుడు వీరందరికీ అన్ని ఘనమైన విజయాలు ఇవ్వడం గల ప్రాముఖ్యమైన కారణమంతా ఒకటే. వారు కండబలం కలిగిన వారు, బుద్ధిబలం కలిగిన వారు, మంచి ధనవంతులు, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కలిగిన వారు కాదు. వారందరూ బలహీనులే, మనుషుల ద్వారా తృణీకరించబడిన వారే. కానీ అన్ని రోజులు ఒకలా లేవు. వారి బ్రతుకులను దేవుడు మార్చాడు. నాకు చాలా ఇష్టమైన మాట ఏంటి తెలుసా? వారు బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు. ప్రపంచం వారిని బలహీనులుగా చూసింది. ఈరోజు నిన్ను కూడా అట్లానే చూస్తున్నారేమో, కానీ ఏం ఆధారపడద్దు. ఆ బలహీనులే దేవుడు బలవంతులకు బుద్ధి చెప్పడానికి దేవుడు వాడుకుంటాడు. బానిసలే కదా అని అనగదొరక్కాలని ప్రయత్నం చేశారు, కానీ ఆ బానిసలనే దేవుడు సింహాసనం ఎక్కించాడు. చిన్నవాడే కదా అని గోతులు పడేశారు, కానీ ఆ చిన్నవాడే ఒక దేశానికి గొప్ప అధికారిగా మార్చబడ్డాడు. ఈ ముగ్గురే కదా ఏం చేస్తారులేని వారిని అగ్నిగుండంలో వేశారు. ఆ ముగ్గురు సజీవ సాక్షులుగా, బలమైన సాధనాలుగా వాడబడ్డారు. ప్రపంచం దృష్టిలో కొన్నిసార్లు మనం ఎంతో బలహీనంగా కనిపిస్తుంటాం, కానీ అదే మన గొప్ప సాక్ష్యం అన్న సంగతి మీరు మర్చిపోకండి. ఈరోజు మీ బంధువులు మిమ్మల్ని బలహీనంగా చూసుండొచ్చు. మీరు ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలో మిమ్మల్ని వెర్రివాడిగా, లేకపోతే ఎందుకు పనికిరాని వారిగా చూసుండొచ్చు. మీ సొంత కుటుంబం మీ మాటలకు విలువ ఇవ్వకుండా మిమ్మల్ని పలు రకాల నిందలు వేసి మిమ్మల్ని అవమానపరచుండొచ్చు. కానీ వారికి తెలియని సంగతి అంతా ఒకటే, దేవుడు మన బ్రతుకులను నిలబెట్టబోతున్నాడని. ఈరోజు సంగమా, మీరు విశ్వాసాన్ని కోల్పోకండి. చుట్టూ పరిస్థితులు మారిపోతున్నాయి కదా అని ప్రార్థనకు దూరం అవ్వకండి, దేవుని మందిరానికి దూరం అవ్వకండి. ప్రభు వైపు చూడండి, దేవుడే ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. చాలామంది నేను హాస్పిటల్ ఉన్నప్పుడు చూడడానికి వచ్చిన వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇంకైపోయిందండి, రేపు మాపు చనిపోతాడని. కొంతమంది నా మీద జాలిపడ్డారో, నా పరిస్థితి చూసి అలా అంచనా వేశారో నాకు తెలియదు, కానీ మా అమ్మమ్మ గారు మాత్రం ఒక ప్రార్థన చేశారు. అది నా చెవులు ఎప్పటికీ చాలా ఘనంగా వినపడుతూ ఉంటుంది. నా పాదాలు పట్టుకుని కన్నీరు గారుస్తూ, ప్రభా లేడి కాళ్ళ మార్చయ్యా, నీకోసం బలమైన సువార్థికుడిగా మార్చయ్యా, ఖాళీ లేకుండా నీకోసం పరిగెట్టేలాగా చెయ్యి ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉంటే నాకు అనిపించింది, నిలబడ్డానికే నాకు శక్తి లేదు కదా, నాకు ఓపిక అసలు లేదు కదా, నా ప్రాణం రేపు మాపు పోయేలా ఉంది కదా. కానీ మా అమ్మమ్మ గారు ఆ ప్రార్థన చేస్తూ ఉంటే మనసులో అనుకుంటున్నాను, ప్రభా నువ్వు ఆ ప్రార్థన వింటున్నావు, ఆమె విశ్వాసాన్ని చూస్తున్నావు, నువ్వు కార్యం జరిగించగలిగిన దేవుడు అని నమ్మాను. దేవుని గొప్ప కృప ఈరోజు ఖాళీ లేకుండా దేవుని కోసం పనిచేసే కృప భాగ్యం దేవుడు అనుగ్రహించాడు. నన్ను నేను గణపరచుకోవడానికి ఈ మాట చెప్పట్లేదు, కానీ విశ్వాసం ద్వారా దేవుడు మన బ్రతుకులు ఎలా మారుస్తాడో మీ ముందర పెట్టాలని ఆశపడుతున్నారు. ఈరోజు కొంతమంది నువ్వు ఇల్లు కట్టుకోలేవంటారు, నీకు ఉద్యోగం రాదంటారు, నీకు వివాహం జరగదంటారు, ఈ అప్పుల బాధల నుంచి నువ్వు బయటికి రావంటారు, నీ ఆరోగ్యం యొక్క క్షీణించిపోద్దని డాక్టర్లు కూడా చేతులెత్తేసి ఉండొచ్చు. కానీ కంగారు పడకండి, దేవుడు మీ ప్రార్థన వింటున్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉంటే అసాధ్యమని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. మీరు ప్రభుకి ఇష్టంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రభా నాకెవ్వరు లేరయ్యా, నువ్వు తప్ప నాకు ఇంకొక ఆధారం లేదయ్యా అని మీరు ప్రభు వైపు చూడగలిగితే మీ భుజము తట్టి నడిపించగలిగిన దేవుడు ఆయన. అగ్ని బాణములు చలార్చిన దేవుడే. మీ మీద పడుతున్న ప్రతి నిందను తొలగించగలిగిన ఒక యొక్క సమర్థుడు. నా ప్రభు మిమ్మల్ని బలపరుస్తాడు. రాధ్యములను జయించే కృపని ఆనాడు చాలామంది భక్తులకు దేవుడు ఇచ్చినవాడు. ఈరోజు ఎన్నో సమస్యలు జయించడానికి దేవుడిని కృప చూపిస్తున్నాడు. ధైర్యంగా ఉండండి, విజయం మీదే. గాడ్ బ్లెస్ యూ.